మోసలోడికి దసరా పండుగ అని చిన్నప్పుడు మా తాత అనేవాడు. అలాంటిది ఏటా అనుకునేవాడు. ఆ సంగతి ఏంటో చూద్దాం. హలో 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 హలో, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీకేమిటి బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. ఇదిగో ఎవరు బాబు, సంక్రాంతి సంబరాల పేరుతో ఓహోహో అంబటి రాంబాబు రోడ్ల మీద డాన్సులు వేసేసాడు. అది జగన్ భజనే అని తెలిసినా అంతర్లీనంగా ఏదో మెసేజ్ ఉందని చెబుతున్నాడు రాంబో. మరి ఏం తాగి డాన్స్ చేసాడో తెలియదు కానీ భోగి పండుగ రోజున జగన్ అన్న అంటూ డాన్సులు చేశాడు. జగన్ ఏజ్ ఏంటో, అంబటి ఏజ్ ఏంటో, ఈయనకి అన్న ఎట్టా అయ్యాడో లాజిక్లు అడగండి. అక్కడితో ఆగాడా? ముగ్గులు పోటీలు ఎట్టి రోజాతో గిఫ్ట్లు ఇప్పించాడు కూడా. ఎంతకీ ఈ డాన్సులు వెనుక ఆంతర్యం ఏమిటో మరి అంబటినే కనుక్కుందాం రండి. ఇదిగో అంబటి, అయ్యాయా నీ తైతక్కలు. గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, వాళ్ళు వచ్చిన తీరుని ఒక 5 నిమిషాల పాటలో ఇమిచ్చే ప్రయత్నం చేశాం. దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటున్నాం. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను. ఒక 2 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాం. ఆ పాటను ఇప్పుడు ప్రదర్శించాం. ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్, క్రిటిసిజం. దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇమిడ్చినవి. ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి, కాకపోతే రేపు గ్రహిస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలిస్తారు. ఇదిగా మంత్రాలకు చింతకాయలు కాదు కదా, చింతాకు కూడా రాలదు అంబటి. నువ్వు ఆంబూతులో ఓ సోది పాటకు డాన్సులు వేసినంత మాత్రాన కూటమి ప్రభుత్వం కూలుతుందా రాంబాబు? అదే నిజమైతే జగన్ ఎప్పుడో బట్టలెప్పి పులివెందులో డాన్సులు వేసేవాడు. కొద్దిగా సుకన్య మార్కు తప్ప పొలిటికల్ మార్కులో నీకు ఇదిగో ఏమీ కనిపించడం లేదు నీకు. అయినా అందులో డాన్స్ ఎక్కడుంది రాంబాబు? అది సరే, సత్తినపల్లిలో రికార్డింగ్ డాన్సులు వేసేవాడివి కదా, ఇప్పుడేంటి గుంటూరులో స్టెప్లు వేస్తా ఉన్నావు? ఓహో, సత్తినపల్లి జనం ఘోరంగా ఓడించారని అలిగావా? గుంటూరు 2 మీద కన్నేసావా ఏంది కదా? సత్యనపల్లిలో మిస్ అయినా నేనే సత్యనపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయడం బాగుంది కదా, అందుకని గుంటూరులో చేస్తాను. నేను ఎక్కడుంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను. సరే గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి. దిస్ ఈజ్ మై కాన్స్టిట్యుయెన్సీ అట్ ప్రజెంట్. జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాయరాజు గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం. అది సంగతి. ఆ మాట చెప్పు. గుంటూరు మీద మమకారం పెంచుకున్నావా? సత్యనపల్లికి హ్యాండ్ ఇచ్చినట్లేనా? ఇక అటువైపు తొంగి చూడకు. అక్కడ జనం చెప్పులతో రెడీగా ఉంటారు తరిమి కొట్టడానికి. జాగ్రత్త. అది సరే, ఈ ముసలి ఏజ్లో గేజ్ మర్చిపోయి సంక్రాంతి హీరో అవ్వాలని చూడడం ఏంటి వైపరీత్యం? చెప్పు సంబరాల రాంబాబు. ప్రధానంగా నేను గుర్తురావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే నేను సంబరాల రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. నా స్టెప్పులా కూడా నాకు తెలియదు. ఆయన స్టెప్పులు నేను నేర్పాలా? ఇదే సినిమా యాక్టర్. ఆయన నాట్ అన్ యాక్టర్. ఆయన పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను. ఆయన చెప్పమనని చెప్పలేదు. ఇది నాట్ ఏ పొలిటీషియన్, ఇస్ అన్ యాక్టర్. ఇప్పటికీ యాక్టరే, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు. ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం. నీ అభిప్రాయాన్ని మడిచి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుని అంబటే ఇదిగో ఏంది పవన్ దయ వల్లే నీకు ఇంత ఫేమ్ వచ్చిందా? పోనీలే, నిజం ఎప్పటికైనా ఒప్పుకున్నావు. ఈ ఎటు వైసీపీ మరో 30 ఏళ్ల వరకు గెలిచే సీన్గా అనిపించడం లేదు కదా. ఈ రకంగా అయినా రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుని 4 రూపాయలు సంపాదించుకోవచ్చులే. పవన్ పవర్ స్టారే కాదు, 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన మేటి పొలిటీషియన్ గా కూడా రికార్డులోకి ఎక్కాడు. ఓజీ హిట్ తర్వాత నీ మైండ్ దొబ్బిందా ఏంది రాంబాబు? ఇట్టా మాట్లాడుతూ ఉన్నావు. ఎన్ని జన్మలు ఎత్తితే నువ్వు పవన్ కళ్యాణ్ లా డాన్సులు వేయాలి? అంత సీన్ లేదులే. యానకడికి నీలాంటుడే జనం చెప్పులు దండలు వేసిన అవి రోజా పువ్వులే అనుకుని సాంబరపడ్డాడట. నీ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. కూటమిని కోల్చడం తప్ప
సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేవి, వాటితో పండగలాగా చేసుకున్నారు. వాళ్ళ సంక్రాంతికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం. కనీసం ప్రజలు పండగ చేసుకోవడానికి డబ్బులు లేవు, పండించిన పంట గిట్టుబాటు ధర లేవు. పండించిన పంటకు దేనికి గిట్టుబాటు ధర లేదు. దేనికి ఒక్కదానికి చెప్పనండి, తలంచుతాను నేను, ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధర లేదు. రైతులు నష్టపోతున్నారు, మిల్లర్లు బాగుపడుతున్నారు, దళారులు బాగుపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ముందుకు రాదు. ధాన్యం కొనుగోళ్ళు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, పెసలు కానీ, మినువులు కానీ, మిర్చి కానీ ఏదీ లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దానికి కూటమి అసమర్థ పరిపాలన తప్ప మరొకటి కాదు. ఏం అభివృద్ధి చేస్తుంది చెప్పమన్నారు? రోడ్లు గుంటలు అమరావతి అభివృద్ధి? ఏది అమరావతి 1,00,000 ఎకరాలు తీసుకున్నారు అభివృద్ధి? అప్పు చేసే అభివృద్ధి? ఇందులో ఎన్ని లక్షల కోట్లు చేశారండి? 3 లక్షల కోట్లు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారండి? 90% 18 నెలల్లో చేశారు. ఓర్ని తాసారావుల బొడ్డు అంబటి అమరావతిలో జరిగేది అభివృద్ధి కాదా? మరి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడడం అభివృద్ధా? ఋషికొండకు ముసుగేసి డెప్ప కటింగ్ చేసేయడం, 500 కోట్లతో అక్కడ ప్యాలెస్లు కట్టుకోవడం అభివృద్ధా? కూటమిని కోల్చాలంటే నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చి విప్పుకుని డ్యాన్సులు వేసినా కుదరదు కాక కుదరదు. 2029 వరకు నువ్వు జగన్ రెడ్డి డ్యాన్సులు వేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. అప్పుడు కూడా చెబుతానన్నా రాసి పెట్టుకో, కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఏపీ డెవలప్మెంట్ అవ్వాలంటే రప్ప జగన్ రెడ్డి కాదు, పెట్టుబడులను ఆకర్షించే బాబు అంటూ రావాలి. అది సరే, ఆ అప్పుల లెక్కలు ఏదో చెబుతా అన్నావు, చీపి దొబ్బే అసలే మతి మరుపు నీకు. అప్పు అయితేనో ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పు కేవలం వీళ్ళు 18 మాసాలు చేశారు. ఏమిటి దుర్మార్గం? అప్పుడేమో శ్రీలంక, ఇప్పుడేమో సింగపూరా? ఎవరు చెప్తాడు? అన్ని మాయమాటలు చెప్పి మీడియా అడ్డం పెట్టుకొని మాయమాటలు చెప్పి మా మీద రాతలు రాంచి ప్రజలు నమ్మించాలని చూస్తున్నారు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు 2 ఏళ్ల పాటు కరోనాతో కాలం ఎలబుచ్చారుగా అమ్మటి. మీ వాడు లెగ్గేమో కానీ ఇదిగో 2 ఏళ్ళు పండగలు పబ్బాలు ఎక్కడున్నాయి? కరోనాతోనే గడిచిపోయిందిగా. అది సరే, నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో దొంగోబెట్ట. శ్రీలంక అనడం కూడా రావడం లేదు నీకు. శ్రీలంక అనబోయి శ్రీకాళహస్తి అనేసావు. సిగ్గుందా? శివుడు కొలువై ఉన్న కాళహస్తి పేరు ఎలా చెప్పబోయావు? ఇంకేదో అన్నావు, సింగపూర్ అవుతుందా అనా? సింగపూర్ కాకపోతే అమెరికా అవుతుంది. నీకెందుకు? మీకు 5 ఏళ్ళు ఇస్తే ఏం చేశారో జనం చూశారుగా. అందుకేగా పాతాళలోకానికి దొక్కేశారు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా డాన్సులు చేస్తా ఉన్నావా? ఇంటికెళ్ళి ఊర పిచ్చుకలేహ్యం తిని మజ్జిగ తాగురాంబాబు. చాలే పోవయ్యా, పెద్ద చెప్పొచ్చావు సోది. పో.